హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మసాలాతోటి ఎగ్ పులుసు చేసుకుందామండి. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు టక్కన గుర్తొచ్చేది ఏంటంటే కోడిగుడ్ల పులుసు. ఈ విధంగా కనుక మసాలా వేసి చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి గుడ్లు ఉడకబెట్టుకోండి. నేను ఉడకబెట్టడం చూపించలేదండి, ఇది అందరికీ తెలుసు కాబట్టి. ఉడకబెట్టేసి ఈ విధంగా 3 ఘాట్లు పెట్టుకోండి గుడ్లకి. లోపల ఎల్లో కలర్ వరకు పెట్టుకోవద్దండి, పైన వైట్ కలర్ దానికే ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకుంటే పులుసు అంతా లోపలికి పీల్చుకొని గుడ్డు కూడా చప్పగా ఉండదు, చాలా రుచిగా ఉంటుంది. ఉల్లిపాయల్ని ఒక 5-6 ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలు కట్ చేసుకోండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పక్కకి పెట్టుకోండి. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టి రసం తీసి పెట్టుకోండి. నేను మీకు నానబెట్టడం చూపించట్లేదు, ఆల్రెడీ రసం తీసి పెట్టుకున్నాను పక్కకి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఎప్పుడైనా ఎగ్ పులుసులో కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఈ ఆయిల్ కాగిన తర్వాత 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసి ఇది వేగిన తర్వాత 2 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయలు వేసేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. వేసుకొని ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి తిప్పేసి ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గాలండి, లేదంటే కూరకి రుచే రాదు. ఒకసారి తిప్పేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గిపోవాలండి. మెత్తగా అయితేనే కోడిగుడ్ల పులుసుకి మంచి రుచి వస్తుంది. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇది వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని 2 టమాటాలని, పండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మనం చింతపండు పులుసు వేసినా కూడా ఒక టమాటా వేస్తేనే రుచి ఉంటుందండి, కాబట్టి 2 టమాటాలు వేసుకొని ఈ టమాటాలు కూడా మెత్తగా మగ్గే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ మగ్గనివ్వండి. ఈ విధంగా టమాటా మెత్తగా మగ్గిన తర్వాత మెత్తగా అయింది కదా, ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 స్పూనే వేసాను. పులుసులోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇది ఒక్కసారి తిప్పుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న గుడ్లను వేసేసేయండి. ఈ గుడ్లు కూడా ఈ నూనెలో మగ్గితేనే రుచి బాగుంటుందండి. వేసేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఈ గుడ్లని మళ్ళీ ఇంకొక వైపుకు తిప్పుకోండి. ఒక్కసారి తిప్పి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా, ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి వాటరు, కొంచెం గుడ్లు మునిగే వరకు వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే పల్చగా ఉందంటే పులుసు అంత రుచి ఉండదు. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వండి. గుడ్లు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడకనివ్వండి. అప్పుడు గుడ్డు మనం ఘాట్లు పెట్టాం కదా, ఈ పులుసు అంతా లోపలికి వెళ్తుంది. ఈ విధంగా అయిన తర్వాత చూడండి, మీకు ఎంత పులుసు కావాలో అంతే ఉంచుకొని కొంచెం కొత్తిమీర జల్లేసి లాస్ట్లో ఒక్కసారి తిప్పేసుకొని, కానీ మరీ పల్చగా ఉంటే మాత్రం బాగోదండి గుడ్లు పులుసు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొత్తిమీర వేసుకొని ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం అన్నంలో వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.